మామూలు ఎనడికి గ్రామం నుంచి వచ్చినాము. ఏం లేదు ఇడే ఈ సాంప్రదాయ ప్రకారము మేము నెరడికి నుంచి వచ్చినాము. డోళ్ళకి వచ్చినాము. కార్యక్రమాలన్నీ ఆడ మాట్లాడుకునే మందులో కలిసి పైన దిరి మీద దేవుడిని కాటికి పోయి కళ్యాణోత్సవం జరుపుకొని ఆ దేవుని విగ్రహాలు తీసుకొని వచ్చి జైత్రయాత్రగా తీసుకుపోయి అప్పుడు మళామల్లేశ్వరుడు ఏడాడు తిరిగినాడు, ఏమేమి చేసినాడు అనే దానికోసమే ఇప్పుడు సుమారు ఒక 5 కిలోమీటర్లు. అంటే ఈ కర్రల సంబరం ఎందుకు వచ్చిందంటారు? సంభ్రమం కాదు, ఇది సంభ్రమంగా ఇంతమంది వచ్చి ఇక్కడ సంభ్రమంగా చేస్తాము. మేము సమరం అనుకుంటే ఇంతమంది ఇన్ని సెల్లులు తీసుకుంటామా? 1000 మంది తీసుంటారు సెల్లులో. మరి అది సాంప్రదాయము. జనాలకి ఈ దేవుడు అంటే అంత ఇష్టం ఎక్కువ. వేరే దేవుడు ఉంటారులే, ఏదన్నా కానీ మా దేవుని బండారు పడాలి, నాకు దేవుని బండారు పడాలనే ఉద్దేశంతోనే ఈ పండుగ జరుపుకునేది. ఆ బండారు కానీ మాకు కొంగు బంగారంగా మా ఒకటే కాదు, ప్రతి పల్లెలోకి అదే దేవుడిచ్చిన మాకు వరం. అంటే ఏ గ్రామాలు దేవుని కోసం పోటీ పడతాయి? ఏ పోటీ పడే ప్రసక్తే లేదు. అందరూ వస్తారు. 30 పల్లెలు వస్తారు, ఒక పల్లెలు కాదు. వీళ్ళు జనాలు అంటారు వా ఊళ్ళో ఈ ఊళ్ళో కొట్లాడతారనే ఫస్ట్నే లేదు. కొట్లాడాలా దేవుడు మోసుకపోవాలంటే ఇప్పుడు 6 కిలోమీటర్లు దేవుడు పోయి తిరిగి వస్తాడు. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకపోవచ్చు కదా, అట్లా తీసుకపోరు. అంటే ఎందుకోసం అంటే ప్రతిసారి కళ్యాణ కట్ట దగ్గరకు రాగానే ఈ నిప్పులు గాల్లోకి ఎగరేయడం, కర్రలపై ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆడ. మీరు కానీ చూడండి, మీరు లైవ్ చూడండి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడికే అంత కట్లు కొట్టుకునేది ఉంటుంది. అంతేగాని ఆ బిర్రకు తడలేక ఎవరన్నా ఒకరు కాకడాలు అంటిస్తారు. అంతేగాని ఎవరు కొట్టుకునేది గిట్టుకునేది ఏమి ఉండదు.